కాంగ్రెస్ హయాంలో రూపుదిద్దుకున్న గృహ సముదాయం అది. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను సాకారం చేసేలా రాజీవ్ స్వగృహ పేరుతో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. సామాన్యులు అతి తక్కువ రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కానీ పాలకులు అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి నేటికి లబ్ధిదారులకు అందలేదు. 90% నిర్మాణాలు పూర్తయినా మౌలిక సదుపాయాలు లేక నిరుపయోగంగా పడి ఉన్నాయి. పేదలకు ఇళ్లు నిర్మించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ సముదాయాన్ని తీసుకొచ్చింది. నరసరావుపేట, లింగంగుంట్లలో 9 ఎకరాల విస్తీర్ణంలో 2009లో రాజీవ్ స్వగృహ సముదాయానికి శ్రీకారం చుట్టింది. 4 బ్లాకుల్లో డబుల్, సింగిల్ రూమ్లు కలిపి 280 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా సామాన్యులు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ ఇళ్లు అపార్ట్మెంట్ తరహాలో నిర్మించడం, విస్తీర్ణం తక్కువగా ఉందనే కారణాలతో లబ్ధిదారులు తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. అప్పటికే 90% పనులు పూర్తయినా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ఆటంకం ఏర్పడింది. 2014లో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆర్థిక సమస్యలతో ఆ గృహాలపై దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత 2019లో గద్దెనెక్కిన జగన్ సర్కార్ వీటిని పట్టించుకోలేదు. జిల్లాల విభజన తర్వాత నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. సొంత భవనాలు అందుబాటులో లేక పలు ప్రభుత్వ కార్యాలయాలను రాజీవ్ స్వగృహ సముదాయంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గదులను వివిధ శాఖలకు కేటాయించారు. అయితే విద్యుత్, నీటి సరఫరా లేకపోవడంతో అక్కడ కార్యాలయాలను నిర్వహించలేమని అధికారులు చేతులెత్తేశారు. 10 రోజులు తిరగకముందే అద్దె భవనాల్లోకి వెళ్లిపోయారు. నాటి నుంచి ఈ గృహ సముదాయాన్ని అలాగే వదిలేశారు. పిచ్చి మొక్కలు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. పర్యవేక్షణ లేకపోవడంతో తలుపులు, కిటికీల్లో ఇనుపరాడ్లు, పైపులు దొంగలు ఎత్తుకెళ్లారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఎదురుగానే ఉన్న ఈ గృహ సముదాయం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. పగలు రాత్రి తేడా లేకుండా యువత ఈ సముదాయంలో మద్యం, గంజాయి తాగుతూ ఇబ్బంది కలిగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన గృహాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. రాజీవ్ స్వగృహ 2009 రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఎన్ఎస్పీ వర్క్షాప్ని స్థలాన్ని సేకరించి కట్టారు. ఆ కార్పొరేషన్ కట్టిన తర్వాత ఎవరో ముందుకు రాలా, మాకు అపార్ట్మెంట్ వద్దు, ఇండివిజువల్ హౌస్ అయితే మాకు తీసుకుంటామని చెప్పి కట్టిన అప్లికేషన్ ఫీజు 3,000, కొంతమంది 50 లక్ష దాకా కట్టారు. వాళ్ళందరూ మాకు వద్దని చెప్పి రిటర్న్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర. అప్పటి నుంచి ఈ నిరుపయోగంగా పడిపోయినాయి. ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ఇక్కడ శానిటేషన్ కానీ బిల్డింగ్ శుభ్రం చేసుకోవడం కోసం కిటికీలు, గేట్లు ఏమి లేకపోవడం వల్ల వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. 8 అపార్ట్మెంట్ల వరకు కట్టడం జరిగింది. పల్నాడు జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పడినప్పటికీ దాన్ని సద్వినియోగం చేయడంలో గత ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా ఈ నూతన ప్రభుత్వం ఈ యొక్క బహుళ అంతస్తుల్ని, నర్సరావుపేటలో ఎక్కడా లేవు, 7 అంతస్తుల భవనాలు ఉన్నాయి. 90% పని పూర్తయింది. మిగతా ఆ కొద్ది పని కూడా చేసి వీటన్నిటిని కూడా ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేదా మధ్యతరగతి ప్రజలకు కానీ ఇస్తే ఎంతో ఉపయోగపడిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 280 ఇళ్ళు ఉంటాయండి. ఇల్లు బాగానే ఉన్నాయి. కరెంటు, నీళ్లు అన్ని ఇస్తే ఇది ఉపయోగపడింది జనాలకి. వెనక పార్టీ ఆఫీస్ కట్టారు, దాన్ని అంతే పెట్టారు. దాన్ని కూడా దీన్ని వినియోగిస్తే జనాలకు ఉపయోగపడిద్ది. గృహ సముదాయంలో మౌలిక వసతులు కల్పించి వినియోగంలోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. వీటన్నిటి కూడా మరమ్మతులు చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పి ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ పెంపసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, వారిని కూడా సలహా అడగడం జరిగింది. వారు కూడా దీని మీద స్పందించి తప్పనిసరిగా ఏదైతే మరి రాజీవ్ స్వగృహ ఇళ్ళు ఆగిపోయి ఉన్నాయో వాటిని కూడా మరమ్మతులు చేసి మరి ప్రజలకి చేరువ అయ్యేటట్టు చేద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల కూడా దాదాపు ఇంకో 10 ఎకరాల ఖాళీ స్థలం కూడా ఉంది. వాటిని వినియోగించుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. పాలకుల అలసత్వానికి, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది నర్సరావుపేటలోని రాజీవ్ స్వగృహ సముదాయం. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అనేవి దాదాపు 90% పూర్తయింది, 10% మాత్రం పనులు పెండింగ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అవన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు వేదిక మారుతున్నాయని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ సముదాయాన్ని ప్రజలకు ఉపయోగపడేలా లేదా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.